ఒకప్పుడు బస్లింగ్ నగరంలో ఒక బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతని తెలివితేటల మీద అతనికి ఉన్న విశ్వాసం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. తన తెలివితేటలను ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుని పల్లెల వైపు వెళ్ళాడు. పల్లెవాసులు అతను ఊహించినంత అమాయకులు కాకపోయారు. వాళ్ళు తమదైన మేధస్సులో విశ్వాసం ఉంచినవారు. తన తెలివిని నిరూపించుకుంటానని యువకుడు ఒక రైతుని సవాల్ చేశాడు. రాజధాని ఏమిటి అని అడిగాడు యువకుడు. రైతు తాను తెలియదని చెప్పి 3 నాణాలు ఇచ్చాడు. మరో 2 ప్రశ్నలు అడిగాడు. తిరగడం తేలిక కానీ తిరిగినట్లు కనిపించదు, అది ఏమిటి? మరియు పగలు పైకెళ్తుంది, రాత్రి దిగుతుంది, అది ఏమిటి? అడిగాడు. ఇప్పుడు రైతు తానే ప్రశ్న అడుగుతానని చెప్పాడు. యువకుడు సమాధానం చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలని షరతు పెట్టాడు. రైతు ప్రశ్న అడిగాడు. ఉదయం 2 కాళ్ళతో నడుస్తుంది, మధ్యాహ్నం 4 కాళ్ళతో నడుస్తుంది, సాయంత్రం 6 కాళ్ళతో నడుస్తుంది, అది ఏమిటి? తరువాత యువకుడు 5,000 నాణాలు రైతుకి చేతికి అప్పగించాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు బాధతో ఏమిటో నాకు తెలియదు, ఇది మీకు 3 నాణాలు అని రైతు నవ్వుతూ చెప్పాడు. ఆ రోజు నుండి యువకుడు అహంకారానికి పైనంగా ఉండకూడదని తెలుసుకున్నాడు.